హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఫుల్ యాడర్ గురించి తెలుసుకుందాం, దాని యొక్క డిజైన్ వర్కింగ్ గురించి. సో మనకు ఫుల్ యాడర్ తీసుకున్నట్టయితే ఈ విధంగా మనకు 3 ఇన్పుట్స్ ఉంటుంది, ఏ బి సి. మనకు అవుట్పుట్ సమ్ క్యారీ రావటం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం 3 బిట్స్ యాడ్ చేస్తామో మనకు అవుట్పుట్ సమ్ క్యారీ రావడం జరుగుతుంది. దీని యొక్క ట్రూత్ టేబుల్ తీసుకున్నట్టయితే సో మనకి ఇన్పుట్స్ ఏబిసి, అవుట్పుట్ సమ్ క్యారీ. సో మనకు డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటే 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఇవి డిఫరెంట్ ఇన్పుట్ కండిషన్స్. వీటికి సమ్ క్యారీ ఏమొస్తుందో చూద్దాం. సో మొదటిగా మనం 0కి దాన్ని బైనరీ ఈక్వలెంట్ 0 0, 1 డెసిమల్కి బైనరీ ఈక్వలెంట్ 0 1, 2కి 1 0 బైనరీ ఈక్వలెంట్, 3కి 1 1. సో ఇది మనం గుర్తుంచుకుంటే మన సమ్ క్యారీ ఈజీగా రాయొచ్చు. సో మొదటి కండిషన్ ఇవన్నీ సమ్ కింద వస్తుంది, ఇవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యారీ కింద. సో మొదటిది 3 సున్నాలు యాడ్ చేసినట్టయితే మనకు 0 రావడం జరుగుతుంది. సో సమ్ 0 క్యారీ 0. సో 0 0 1 యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది, సమ్ 1 క్యారీ 0. సో అలాగే 0 1 0 యాడ్ చేస్తే 1, 0 1 1 1 యాడ్ చేస్తే 2 వస్తుంది కాబట్టి క్యారీ 1, సమ్ 1 1 0. ఈ కండిషన్లో 1 + 1 2 అవుతుంది కాబట్టి 0 1. ఇక్కడ కూడా 0 1 1 + 1 2 అవుతుంది. లాస్ట్ కండిషన్కి 3 కాబట్టి సమ్ 1 క్యారీ 1 రావడం జరుగుతుంది. సో వీటికి మనం కే మ్యాప్ గీసినట్టయితే సమ్ యొక్క ఎక్స్ప్రెషన్ కోసం 3 వేరియబుల్ కే మ్యాప్ ఈ విధంగా. సో 8 స్క్వేర్స్ ఉంటుంది 3 వేరియబుల్ కే మ్యాప్కి. సో ఈ విధంగా గీయండి. సో ఇటువైపు ఏ, అటువైపు బీసీ. సో 0 1 0 1 2 3 4 5 6 7 ఈ విధంగా నంబరింగ్ ఇచ్చుకోండి. సో ఇది 0 0 0 1 1 0 1. సో ఇప్పుడు సమ్కు ఏ ఏ కండిషన్స్లో 1 ఉందో చూద్దాం. ట్రూత్ టేబుల్కి వెళ్తే మనము సో 1కి 1 ఉంది, 2కి 1 ఉంది, 4కి 1 ఉంది. సో 1కి 1, 2కి 1. ఆ తర్వాత 4th కండిషన్కి 1 ఉంది, ఈ కండిషన్కి లాస్ట్లో 7కి 1. సో 4కి 1, 7కి 1. సో ఇప్పుడు వీటిని గ్రూపింగ్ చేస్తే ఇండివిజువల్ గ్రూపింగ్స్ మనకు పక్కన ఏం లేవు కాబట్టి ఇవి ఇండివిజువల్ గ్రూపింగ్స్ 4 అవుతాయి. సో ఈ గ్రూపింగ్ యొక్క మింటప్ ఏ బి బార్ సి. ఏ గ్రూపింగ్కి మనకు మింటమ్ ఏ బార్ బి బార్ సి. ఈ గ్రూపింగ్కి ఏ బార్ బి సి బార్. నెక్స్ట్ ఏ గ్రూపింగ్ మనకు ఏబిసి కాబట్టి మనకు సమ్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ సి. ఇది సమ్ యొక్క ఎక్స్ప్రెషన్ మనకు కే మ్యాప్ ద్వారా రావడం జరిగింది. దీన్నే మనం ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సిగా రాయొచ్చు. ఆ తర్వాత మనం క్యారీకి ఇదే విధంగా కే మ్యాప్ తీసినట్టయితే మాకు ఎక్స్ప్రెషన్ కోసం మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ కోసం సో సేమ్ 3 వేరియబుల్ కే మ్యాప్ ఇదే విధంగా 8 స్క్వేర్స్ గీయండి. ఇటువైపు ఏ, అటువైపు బీసీ. సో నంబరింగ్ 0 1 2 3 4 5 6 7 ఇది కే మ్యాప్. సో ఇది 0 1 0 0 0 1 1 0 1. సో ఇప్పుడు క్యారీ ఏ ఏ కండిషన్కి 1 ఉందో చూసినట్టయితే ట్రూత్ టేబుల్లో మనకు 3 1 ఉంది, ఆ తర్వాత 5 6 7కి 1 ఉంది. సో 3కి 1 ఉంది కండిషన్కి, 5 6 7కి 1 ఉంది. సో ఇప్పుడు 2 2 గ్రూపింగ్ 3 7ని చేయొచ్చు, 5 7ని 2 గ్రూప్ చేయొచ్చు, 6 7ని 2 గ్రూపింగ్ చేయొచ్చు. ఇప్పుడు వీటి యొక్క మిన్ టర్మ్స్ రాసినట్టయితే 5 7 గ్రూపింగ్కి మనకు ఏ
సి రావడం జరుగుతుంది. ఆ తర్వాత 7-6 గ్రూపింగ్కి మనకి ఏ బి రావడం జరుగుతుంది. అలాగే ఈ 3-7 గ్రూపింగ్ బీసీ వస్తుంది. సో కాబట్టి క్యారీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. సో ఇది క్యారీ యొక్క ఎక్స్ప్రెషన్. వీటిని మనం సర్క్యూట్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే సో సమ్ ఎక్స్ప్రెషన్ మనకి ఏ ఎక్స్క్లూజివ్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆఫ్ సి రావడం జరిగింది. కే వైపు నుంచి క్యారీ ఎక్స్ప్రెషన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. ఇప్పుడు వీటిని సర్క్యూట్ రూపంలో రిప్రజెంట్ చేసినట్టయితే ఇన్పుట్స్ ఏబిసి ఏ విధంగా లైన్స్ ద్వారా తీసుకోండి సులభంగా వేయడానికి. సో మొదటిది సమ్ కోసం మనం ఒక 3 ఇన్పుట్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఏబిసి ఇన్పుట్స్గా ఇస్తాము. మనకు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సి రావడానికి. సో ఇది సమ్. మనకు క్యారీ రావడానికి ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ కాబట్టి 3 యాండ్ గేట్స్ కావాలి. మొదట ఏబి కోసం ఒక యాండ్ గేటు, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఏ ఇంటూ బి. ఆ తర్వాత బి ఇంటూ సి ఇంకొక మల్టిప్లికేషన్ ఆపరేషన్ కాబట్టి యాండ్ ఆపరేషను. ఆ తర్వాత ఏసి ఇది ఇంకొక యాండ్ గేటు. సో ఈ మూడింటిని యాండ్ ప్లస్ చేయాలి కాబట్టి మనము ఆర్ గేట్ తీసుకుంటాం. సో మూడింటి యొక్క అవుట్పుట్స్ ఒక ఆర్ గేట్కి ఇచ్చినట్టయితే మనకు ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ రావడం జరుగుతుంది. సో ఈ యాండ్ గేట్ అవుట్పుట్ ఏబి, ఈ యాండ్ గేట్ అవుట్పుట్ బీసీ, ఈ యాండ్ గేట్ అవుట్పుట్ ఏసీ. సో Thank you. Thanks for watching this video. Please subscribe to NAGA'S Gurukulam. Thank you.